హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బంగారు తల్లి చాలా బాగున్నాము. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదు, కొంచెం ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల చేయలేదండి. ఇప్పుడైతే డైలీ వీడియోస్ వచ్చేలా చూసుకుంటున్నాను. అండ్ ఏంటంటే ఈ రోజు నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న టాపిక్ ఏంటంటే పొదుపు. చాలా మంది ఏంటంటే పొదుపు అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ తో చేసేదే పొదుపు అట్లా అని అనుకుంటారు. బట్ ఏంటంటే నేనైతే ఏమనుకుంటున్నానంటే చిన్నగా మనకు చిన్నగా స్టార్ట్ చేస్తే అది మనం రిజల్ట్ పెద్దగా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయము. యాక్చువల్గా నేను చేసింది ఎలా చేశానంటే, నేను జాబ్ లో జాయిన్ అయిన 1 year నుంచి నేను ఎట్లా అంటే ఫస్ట్ 500 తో స్టార్ట్ చేశాను. 500 ఏంటంటే ఫస్ట్ ఒక 500 అమౌంట్ ఆర్డీలో పెట్టాను. ఒక 500 అమౌంట్ అంటే నాకు వచ్చే 10,000 శాలరీలో ఫస్ట్ నాకు 10,000 శాలరీ వచ్చింది అనుకో, అందులో ఒక 1,000 రూపీస్ నేను సేవింగ్స్ లాగా పెట్టుకున్నాను. సో అది ఎట్లా అంటే ఫస్ట్ 500 ఆర్డీ 5 years వరకు, మళ్ళీ ఒక 500 ఏమో LICలో పెట్టాను. అంటే మనీ బ్యాక్ పాలసీస్ అయితే చాలా బాగుంటాయండి. అవి చిన్న అమౌంట్స్ ఉంటాయి, ప్లస్ మనకి గుడ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో మనం ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ 5 years, ఫస్ట్ ఈ డేట్ లో స్టార్ట్ చేసి 5 years లాకిన్ పీరియడ్ అని పెట్టుకోవాలి ఆర్డీ అయితే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ డే ఈ రోజే మళ్ళీ ఒక 500 స్టార్ట్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అయితే ఇంక్రిమెంట్ కనీసం ఒక 100,000 రూపీస్ అన్న వస్తుంది కదా, దాంట్లో ఒక 500. మళ్ళీ 4 years, మళ్ళీ నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి 3 years, సెకండ్ ఇయర్స్ వచ్చేటప్పటికి 2 years, 1 year వచ్చేటప్పటికి 1 year. ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ 5 years వచ్చేటప్పటికి మన దగ్గర ఒక 1,10,000 రూపీస్ అనేది సేవింగ్ ఉంటది. సేమ్ LICలో అయితే మనకు ఆఫ్టర్ 5 years కి మనకి బోనస్ వస్తుంటది. ఎవ్రీ ఇయర్ 20,000 అట్లా వస్తూ ఉంటది. సపోజ్ ఇన్ కేస్ మనం కంటిన్యూ అవుతున్నామంటే ఓకే జాబ్ లో, ఇన్ కేస్ ఆ జాబ్ లో మనం క్విట్ అవ్వాలనుకున్నాం అనుకో, నెక్స్ట్ డే మనకు శాలరీ అనేది ఉండదు. నెక్స్ట్ మూమెంట్ మన ఖర్చులకి మళ్ళీ ఒక వేరే జాబ్ ఎత్తుకొని అక్కడ శాలరీ వచ్చేంత వరకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ మన సేవింగ్ అమౌంట్ అనేది మనకు యూజ్ అవుతుందండి. అంటే చిన్నగా ఏం చేస్తామని అనుకోకుండా చిన్నగా సేవింగ్స్ చేసామనుకోండి, అవి చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుంది అనేది నా అభిప్రాయము. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే బంగారు తల్లి ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.